ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆమేన్, హల్లెలూయా. మనకిక్కడ ఈ వాక్యంలో ఈ వచనంలో చూసుకున్నట్లుగైతే అంధకారంలో అంటే చీకట్లో ఉన్న మన జీవితాల్ని చీకటి ముసుగులో ఉన్న మన జీవితాల్ని, అపవాది కాడి కింద ఉన్న మన జీవితాల్ని, ఐగుప్తులో ఉన్న మన జీవితాల్ని దేవుడు ఏం చేశాడంట, వాటి నుంచి విడిపించి ఆయన రాజ్య నివాసులుగా మనం చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చేసాడు, రాజ్య నివాసులుగా చేసెను అని ఉంది. ఇది ఎప్పుడు చేసాడు అని అంటే 2500 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించి పునరుద్ధానుడై తిరిగి పరలోకానికి వెళ్ళాడు. అయితే ఈ శ్రమ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, యేసయ్య అంటాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటాడు. అంటే మీ పిల్లలు అంధకారంలో అపవాది ఊరిలో ఉన్నారు, అపవాది బంధకాల్లో పడిపోయి ఉన్నారు, ఎక్కడ కట్టబడి ఉన్నారు, ఏ చీకట్లో, ఏ మద్యములో, ఏ మత్తు పదార్థాల్లో ఎక్కడ బానిసలైపోయారో అంధకారానికి, ఆ చీకటి సంబంధమైన విషయాల్లో ఎక్కడ లోనైపోయి ఉన్నారో వాళ్ళ కోసం ఏడవండి, రక్షణ పొందుకోవడం కోసం ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభువు సిలువ మోసేటప్పుడు చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా అంధకారంలో నుంచి వెలుగులోనికి, అంటే దేవుని వాక్యము దగ్గరకు రావాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వే అంధకారంలో బంధకాల్లో ఉన్నావో, ఈ సిలువ ధ్యానాల్లోనైనా నీవే మత్తు పదార్థాల్లో పడిపోయి ఉన్నావో, ఏ చీకట్లో కొట్టుమిట్లాడుతున్నావో, ఈ శ్రమల దినాల్లోనైనా నీవు రక్షణ పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి